మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. హీరోల దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? హీరోల దగ్గర ఎందుకంటే మీరు ప్రతిదీ ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నారు. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే అదే అంటున్నా. మాట్లాడటం నేర్చుకోవడం. నేను మళ్ళీ అంటున్నా, సెక్స్ అంటే కూడా తెలియదు మీకు. చిరంజీవి అన్న దగ్గర ఒకటి నేర్చుకున్నాం. ఉమ్, ఏంటంటే లొకేషన్లో కంపోజ్ చేస్తూ ఉంటారు అక్కడ ఫైట్ మాస్టర్ అని ఉన్నాం. అన్నయ్య మట్టికి కూర్చొని ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు, కన్ను మట్టి అక్కడ చూస్తుంటాడు. ఉమ్, గమనించేవాడు. ఉమ్, మీరు మాట్లాడుతున్నారు ఇంకో చెప్పండి అంటే వాళ్ళు చూస్తుంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారని. అబ్జర్వ్ చేస్తారు. మేము అనుకున్న ఛానల్ అనుకున్నాం ఏంటంటే వచ్చినమ్మంటే మేము ఇంత ప్రాక్టీస్ చేస్తున్నామే, అన్నయ్య ఏంటి వచ్చినమ్మంటే చేసేస్తున్నారు ఏంటి అంటే అంత తెలివి ఎక్కువ ఉందా ఏంటి అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ గమనించడం. ఆ తర్వాత మేము నోటీస్ చేస్తానంటే మేము కంపోజ్ చేసి చూస్తుంటాడు ఎడంగుండి, ఓ కాలు ఎత్తున్నాడా, ఓ రైట్ లెగ్ ఎత్తాడా, ఓ లెఫ్ట్ లెగ్ కొంచెం వెనక్కి పెట్టాడని గమనిస్తుంటాడు కూర్చొని. అందుకని ఆయన క్యారవాన్కి వెళ్ళరు, లొకేషన్లో పక్కన కూర్చొని చూస్తుంటారు. ఓహో మనం కూడా మనం ఏ పని చేస్తున్నా కానీ మైండ్ పెట్టాలన్న సంగతి అన్న దగ్గర నేర్చుకున్నాం. చెయ్యాలన్న పని మీద మైండ్ పెట్టాలి. ఎన్నైనా మాట్లాడు, దృష్టి దాని మీద ఉండాలి. దృష్టి దాని మీద ఉండాలి. చాలా నేర్చుకున్నాం. ఏంటి వాళ్ళు సాధారణంగా ఇలా ఈ రోజు ఒక స్థాయిలోకి వచ్చారంటే ఎన్ని క్వాలిటీస్ లేకపోతే ఇట్లాగా చాలా నేర్చుకో. అదే అన్న, ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర టైంకి వెళ్ళడం, చిరంజీవి గారి దగ్గరేమో పని మీద దృష్టి పెట్టడం. ఇంకేం పాయింట్లు ఇంకెవరి దగ్గర నేర్చుకున్నారండి మీరు? పొస్టులో గుర్తొచ్చినాయి ఇంకేమన్నా ఉండే. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక స్టైల్, బాలయ్య బాబు. ఇప్పుడు కొత్త జనరేషన్ మీ తర్వాత, మీరు వచ్చిన తర్వాత జనరేషన్ ఒకటి వచ్చేసింది. ఇది అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్. బన్నీ కుట్టి దగ్గర ఒకటి నేర్చుకున్నాం మేము. బన్నీ కుట్టి అంటాం, బన్నీ కుట్టి. అంటే మలయాళంలో కుట్టి అంటే చిన్నపిల్లడు. అవును, మేము ఆర్యాలో పనిచేసాం కాబట్టి మా ఇట్లా చిన్నపిల్లడు, పెద్దగా రేడు స్టార్ రేడు అదే అదే. బన్నీ కుట్టి కూడా లొకేషన్కి వచ్చినప్పుడు లొకేషన్ తిరుగుతూ ఉంటారు. మన నమస్కారం అన్నాం అనుకో, నమస్కారం అన్నా కానీ మనల్ని పట్టించుకోడు, ఆయన డైలాగులోనే ఉంటాడు. ఓకే, నమస్కారం పెట్టినా కానీ అది అంటాడు, నమస్కారం ఎక్కడో ఎప్పుడో చాలాసేపు గుర్తు వచ్చిన తర్వాత నమస్కారం మాత్రం అంటాడు. డైలాగ్ ప్రాక్టీస్ లో ఉంటాడు. అంటే ఇన్వాల్వింగ్ క్యారెక్టరేషన్స్. అదే ఓహో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్. అంటే మనం అనుకున్నాండి, ఓహో మనం ఎన్ని చేస్తున్నా కానీ బట్ నెమిరేసుకోవటం బట్టి ఆ పనిలోనే ఉండాలన్న సంగతి మా అట్లా బన్నీ దగ్గర. రామ్ చరణ్ తో వర్క్ చేశారా మీరు? అదే నా మగధీర్ చేశారు. మగధీర్ చేసాం, చేసాం, రంగస్థలం చేసాం. అసలు సుకుమార్ గారి స్కూలే డిఫరెంట్ కదండి. ఇప్పుడు ఈ స్కూల్స్, ఇప్పుడు రాజమౌళి గారిది ఒక కైండ్ ఆఫ్ స్కూలు, సుకుమార్ది ఆయనది ఒక డిఫరెంట్ స్కూలు, ఎవరు ఇప్పుడంతా డిఫరెంట్ స్టైల్స్ వచ్చేసాయి కదా. వీటిని అడాప్టేషన్ తో మీకు డైరెక్టర్ గారికి చర్చ ఏం లేదు. మన సుకుమార్ గారు డైరెక్టర్ అనుకుంటే మేము సుకుమార్ గారు అయిపోతాం, అవ్వాలి. దెబ్బకి అసలు ఒకే ఒక్క సమాధానం. లేదా రామ్ లక్ష్మణ్ సపరేట్ గా, సుకుమార్ సపరేట్ గా ఉండాలి అనుకోండి. సుకుమార్ ఆయనలోకి వెళ్ళి ఆయన చెప్తాం, ఆయన గుణం, ఆయన ఆలోచన. అందులో మీకు ఎవరి స్కూల్ ఆఫ్ థాట్ మీరు పరకాయ ప్రవేశం చేయడానికి? స్కూల్ ఆఫ్ థాట్ మాకు సుకుమార్ గారే. చాలా న్యూట్రల్ గా ఆడాడు. మేము ఏ డైరెక్టర్కి వెళ్తే ఆ డైరెక్టర్కి పరకాయ, పూరి గారికి వెళ్తే పూరి గారు, అది ఓకే. బట్ ఎవరితో మీకు ఎక్కువ టఫ్, ఈ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అంటే అలక్తి అంటే మన సుకుమార్ గారు యాక్చువల్ అంటే కమర్షియల్ నుంచి ఆయన బయటకు పోతాడు. ఆయన మేము కమర్షియల్ సినిమా చేస్తుంటాం, తెలియకుండా కమర్షియల్ దీంట్లో వచ్చుద్దామని చాలా యాక్టివ్గా ఉంటాం. కమర్షియల్ రాకూడదని కొట్లాడుతూ ఉంటాం. ఇది న్యూ జనరేషన్ కమర్షియల్ అనుకో. దీంట్లో ఆయన ఏంటంటే ఎక్కడ చేసింది ఉండకూడదు, చూసింది ఉండకూడదు, ఇంకో ఆలోచన రాకూడదు అంటాడు సుకుమార్ గారు. అందుకని ఇది రాకుండా ఉంటా కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాం. ఓకే, ఒక సుకుమార్ గారి దగ్గర మీకు ఆ ఇష్యూ వస్తుంటుంది. తక్కువదంతా మామూలుగా రెగ్యులర్ గా ఎవరైనా కొత్తగానే ప్రయత్నిస్తారు. ప్రతిదాన్ని కూడా మనం ఎఫర్ట్ పెట్టాలి. అదే అను, ఎఫర్ట్ పెట్టకుండా ఎలాగవుతాయండి? ఏది అవదు ఎఫర్ట్ పెట్టకుండా. బట్ మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం మీరు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చెయ్యవలసి వచ్చిన సందర్భంలో, ఆ సందర్భం ఏదండి? మొట్టమొదట మీరు కమర్షియల్ డైరెక్టర్, కమర్షియల్ ఫైట్ మాస్టర్స్ అయిపోయారు అంటే ఫస్ట్ మాకు అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఆర్య సినిమా, ఫస్ట్ సుకుమార్ గారి ఫస్ట్ సినిమా ఆర్య సినిమా. మళ్ళీ సుకుమార్ ఫస్ట్లో అప్పుడే మేము అప్కమ్ ఎదుగుతున్నాం. చిన్న ఒక ఆర్య సినిమాలో
మనుషులు రౌడీస్ వస్తారు, రౌడీలు కొట్టకుండా పక్కన ఉండి ఆడిని బ్రేక్ చేస్తాడు హీరో. పాపట్టి కొడతారు, పాపట్టి కొడతాడు, వాటర్ పైపుని కొట్టేసి పాములు కొట్టి వీటిని కొట్టి ఆయన గొడవ. మనుషులు కొడతాం చూసే కానీ పాపట్టి కొడతాం ఫస్ట్ టైం కదా అది. వాళ్ళే ఫైటర్లు, పాపట్టే ఫైటర్లు. ఫైటర్స్ అంటే ఎమోషనల్ అదే ప్రాప్స్ అంటే భయపెట్టేది, నీరు కొడితే వాళ్ళు భయపెడతాను అదేనది. అట్లాంటి కొత్త థాట్లో నుంచి మాకు సుకుమార్ దగ్గర నుంచి కొంచెం క్రియేట్. అది సుకుమార్ గారి తాట మీ తాట అండి? సుకుమార్ సుకుమార్ గారి దాన్ని చేయటం. మా థాట్ ఏంటంటే సుమారు గారు మాకు ఘర్షణ వచ్చిందంటే చిన్న అన్ని కొట్టిన తర్వాత అట్లా ఏళ్ళు చూపిస్తారు బన్ని కుట్టి, అలా వెళ్తూ ఎలా ఏళ్ళు చూపితే వెళ్తాడు. అది వద్దని ఇక్కడ ఆగింది. అది వద్దంటారు సార్. మేము అంటాం అన్ని మీ ఇష్టపక్కన చేశారు కదా, ఒక్కటే మా ఇష్టం పెట్టి ప్లీజ్ సార్ ఎట్లా వెళ్తుంది అంటాడు. అంటే నా తోడు పెట్టుకుంటే దానిలా బగులుద్ది మీకు అని అంటే చెప్పటమే, నోటితోడు కాదు. అది మళ్ళీ అతడు సినిమాలో రిపీట్ అయిందండి. మహేష్ బాబు రాళ్ళు కొడతారు కదా, రాళ్ళు కొట్టేస్తారు. అది కూడా మంచి వర్క్, బాగా మంచి హైలైట్ అయింది. థియేటర్ మాస్ చేశారు అది. ఎందుకంటే అది చూసే పారిపోతారు వాళ్ళు రౌడీలు. ఇప్పుడు మీకు ఇన్ జనరల్గా మీ ఈ డెవలప్మెంట్, ఈ ప్రోగ్రెస్, ఈ ప్రయాణంలోనండి ఈ స్టేజ్లో మీరు నిలబడ్డప్పుడు మీ ఫ్యూచర్ మీద మీకుండే ఆలోచన ఏంటి సార్? అంటే మేమేంటంటే ఒక పని చేస్తుండే ఇంకొక పని కూడా పక్కన పెట్టుకుంటా ఉంటాం. ఒక ఐడియాస్, పిక్చర్ ఆలోచనలు లేదు అన్నారు కదా, పిక్చర్ ఆలోచనలు ఏంటి అనేది మీరు పిక్చర్స్ కానీ మీ కెరీర్ కానీ మీ జీవితం కానీ ఏం ఆలోచన తెలుసుకోలేదు. ఏంటంటే ఇకనేమి భగవంతుడిని కోరదలుచుకోలేదు, సాలు ఇచ్చేసాడండి. ఆయన ఏమి ఇచ్చినా తీసుకోవడానికి డిసైడ్ అయ్యాం. ఒకటి సాలు భగవంతుడా అని ఏంటంటే మేము ఇంకా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్కమింగ్ వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లైఫ్ ఏంటి మాకు సాలు సాటిస్ఫాక్షన్. అందుకని భగవంతుడి ఏ గోల్ లేకుండా భగవంతుడిని అడగకుండా పుస్తకానికి నిల్లులో ఉన్నాం. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టాము, మేము ఏడిసి ఇబ్బంది పెట్టాం. కొన్నాళ్ళ ఆయన కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా వదిలేద్దాం అని డిసైడ్ అయ్యాం. భగవంతుడా అంత ఇష్టమైన పొద్దున కోర్లు కోరినాం అనుకో, ఎందాక ఇస్తాడు ఆయన. ఇంకెంత కావాలన్నా, అందుకని పేరు కావాలన్నా సమాధానం చెప్పండి. ఇప్పుడు సడన్గా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాము. మాకు ఈ ఆత్మ పైనలో ఈ డ్రెస్ వేసుకోవడానికి రీజన్స్ కూడా కొన్ని ఉండాలి మనకి. సడన్గా ఏదో ప్యాంట్, జీన్స్ ప్యాంట్ వేసుకునే వాళ్ళు ఈ సడన్గా ఇలాంటి రోజులు ఎందుకు వేసుకుంటున్నాం అంటానికి. అవును, అసలు అది నేను ఇంకా అడగబోతున్న సందర్భంలో వచ్చింది కాబట్టి ఇది కొంచెం మాకు చెప్పాలి. ఇంట్రెస్ట్ గోల్ విషయం అనేది క్లియర్ అయిందా? ఇంకా మీరేమి దేవుణ్ణి ఇంకేమి అడగదలుచుకోలేదు, ఆయన డిస్టర్బ్ లేవు, ఏ కోరికలు లేవు, ఏ గోల్ తోడు లేవు, ఏ కోరికలు లేవు, ఏ కోరికలు లేవు, ఉన్నది సాలు అన్నారు. ఆయన ఏం డిస్టర్బెన్స్ తెలుసుకోలేదు. అసలు ఈ డ్రెస్సులు అసలు ఎందుకు మేము సడన్ గా ఈ ఆత్మపైలో మారడానికి రీజన్స్ ఏంటి అనేది నీవు ఫస్ట్ మేము అనుకున్న చెప్పాలి. మాకు అన్నం లేని వాళ్ళు కడుపు నుండి అన్నం వచ్చింది, పేరు లేని వాళ్ళు పేరు ప్రతిష్టలు వచ్చినాయి, నంది అవార్డ్స్ వచ్చినాయి, పేరు డబ్బులన్నీ వచ్చినాయి, లోపల భయం, దాంతో అహంకారం కూడా వచ్చింది. అహంకారం కూడా వచ్చింది. అంటే నేను చేస్తున్నానన్న భావన కొంచెం లోపల తలుస్తుంది అప్పుడప్పుడు. మీరు సూపర్ అని ఆడియో ఫంక్షన్ మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే ఓ ఇదంతా నేను చేసే ఇదంతా బాగా చేస్తున్నామేమో అని దేవుడు కొంచెం దూరం అవడం మొదలుపెట్టాం. అంటే నేనే చేస్తున్నాను అనే భావన తెలియకుండా ప్రతి మనిషికి వస్తుంది. బట్ కనుగొనాలి దాన్ని, సూక్ష్మగా కనుగొనాలి. అట్లా నేను చేస్తున్నాం అనే టైంలో 2 ముట్టికాయలు పడ్డాయి మా. ఏంటి ముట్టికాయలు? అది ఫ్యామిలీలో మా షూటింగ్ స్ట్రైక్ చెన్నై యూనియన్ నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడ యూనియన్కు మధ్య గొడవలో ఇప్పుడు చిన్న ఇలాంటివి జరిగిన దానిలో ఒక 6 months మమ్మల్ని బ్లాక్ చేశారు. అవును, బ్లాక్ చేశారు, నాకు గుర్తుంది. గుర్తుంది కదా, సైకిల్ కూడా. అప్పుడు అసలు ఏం జరిగిందండి? అప్పుడు ఏం లేదు, మేము అంతర్పయాణంకి వెళ్ళినప్పుడు అర్థమైంది, ఓ దాని మీద రాగం, ఓ దాని మీద దేశం పెంచుకున్నాం. ఈ ఘర్షణే ప్రాబ్లం జరుగుతుంది. ఎక్కడో ఒక దాని మీద రాగం, ఒక దాని మీద దేశం మీద ఉన్నందువల్ల అంత బ్లాక్ కావాల్సి వచ్చింది. ఏంట రాగం, ఏంట ద్వేషం? చెన్నై ఈయన మీద రాగం, ఇక్కడ ఈయన మీద దేశం ఎంచుకున్నాం. ఎట్లా? ఎందుకని ఇక్కడ యూనియన్ మీద దేశమేం కాదు, చెన్నై యూనియన్లో మేము మెంబర్షిప్ అప్పుడు అక్కడ వాళ్ళు ఫైటర్స్ ఉంటే మన జీవితం బాగుంటుంది, ఎక్కడికి వస్తే ఫైటర్స్ మనం అనుకున్నట్టు లేరు, ఓడిపోతాం భయం ఉండేది. ఓడిపోతామని భయం. సినిమా కోసమే, వేరే ఉద్దేశం. సినిమా కోసమే అంత క్వాలిటీ ఇవ్వలేమో అనే భయంతో ఉండేవాళ్ళు. అలా ఆలోచనలోనే కొంచెం ఈయన మా ప్రొడ్యూస్కి అప్పుడు గురుగారు దాసరి గారు పెద్ద. ఆ తర్వాత తెలిసింది నువ్వెవరు ఓడిపోవటానికి, నువ్వెవరు గెలవటానికి అని. అప్పుడు ఇఫాస్నాకి వెళ్ళి, నాగార్జున సాగర్ ఇఫాస్నాకి వెళ్ళి ఏం అర్థంగా కనిపిస్తులో 10 days మౌనం క్లాస్కి. ఎక్కడ? నాగార్జున సాగర్ దగ్గర ఉంది. నాగార్జున సాగర్ ఇఫాస్నా అని ఒక బుద్ధ భగవాన్ దగ్గర ఉండేది.
హిఫాసన. ఇఫాస్నా. ఓకే. దాని మీనింగ్ మేము కరెక్ట్ చెప్పట్లేదు, ఇంకేదో మీనింగ్ ఉండొచ్చు మా ఇఫాస్నా అని చెప్పి ఉంటుంది. అది గోయంక గారిని పెట్టారనమాట. ఓకే. 10 days కంప్లీట్ మౌనం, ఓరు ఇన్నర్ ట్రావెల్ చేయాలి, మాట్లాడకూడదు. మా ఇద్దరిని కూడా ఒక పక్క పక్కన పెట్టారనమాట. ఓకే. అక్కడికి వెళ్ళి నాకు అర్థమైపోయింది, లోపల ఇటుండ కెమెరా బయట కెమెరా మా మీద తిప్పుకున్నాం. ఇప్పుడు మా మిస్టేక్లు అర్థమైంది. ఓహో వీటన్నిటికి కారణం మేమే అన్న సంగతి మేము అర్థమైంది. ఇప్పుడు అంటే అప్పుడు మనకి ఈ ఆత్మ పయనంలో కొంచెం పయనించి అంతా కూడా ఏదో మనం చేస్తున్నామని బెమ్మలో కొంచెం ఆకారం ఎదిగింది. దీనికి అంత సీన్ లేదు రామలక్ష్మణ ఏలుముద్రగాడరా. మీరు అలాగే నీ వెనక ఒక నడిపిస్తుంది, నువ్వు తోలుబొమ్మలాగా ఆడుతున్నావు నా సంగతి క్లియర్గా పిక్చర్ అర్థమైంది. అర్థమైపోయింది. ఓహో అప్పుడు అన్వేషణ ఇన్నర్ ట్రావెల్ చేసుకుంటూ గురువుల్ని ఏషా ఫౌండేషన్ అందరు గురువులకి ట్రావెల్ చేసుకొని ఇదేదో ఒక నాటకంలో ఒక పాత్రదారులమే కొన్ని రోజులు అని సంగతి అర్థమైపోయింది. ఇచ్చిన పాత్రను కరెక్ట్గా చేస్తూ నేను చేస్తున్నావు అనుకోవద్దు అన్న సంగతి అర్థమయ్యి సినిమా అర్థమయ్యి మీరు ఇప్పుడు రామలక్ష్మణ్ సూపర్ మాస్టర్ అని అంటున్నారు కదా, ఆ కొన్నాళ్ళ తర్వాత సూపర్ మాస్టర్ అని ఉండదు, హాఫ్ ఇయర్ కూడా ఉండదు. ఎందుకంటే ముందు వాళ్ళు కూడా అట్లా అనుకోని సూపర్ అనుకున్నారు, లాస్ట్లో సూపర్ లేకుండా పోయింది కదా, అట్లా మనకు ఉంటుందన్న సంగతి ముందుగానే గుర్తించాం. అర్థమైందా? అందుకని హ్యాపీగా ఈ ఆత్మ పైనలో పయనిస్తూ ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు డైరెక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళకి వెళ్ళి పని చేస్తూ మాకు నచ్చిన పని చేస్తున్నాం. మా సన్ను ఇప్పుడు ఫైట్ మాస్టర్గా మాతోటి రైట్ హ్యాండ్గా వచ్చాడు. ఓకే. అప్డేట్ వర్షన్ రామలక్ష్మణ్ అప్డేట్ వర్షన్ రామలక్ష్మణ్ నుంచి అప్డేట్ వర్షన్ ఎన్ని మాటలు నేర్చేసుకున్నారు. అప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేనే రాసిన తప్పితే మీరు ఏమి మాట్లాడలేకపోయారు. మాట్లాడలేవు, చెప్పలేకపోయారు. బిగినింగ్ కదా, ఏం లేదు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.